ఓం శాంతి 4వ తారీఖు सितंबर నెల 2021। मीठे बच्चे, अभी इस दुनिया का होपलेस केस है, सभी मर जाएंगे, इसलिए इससे ममत्व मिटाओ, మామేకం యాద్ కరో। మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ ప్రపంచం హోప్లెస్ కేసులో ఉంది, అందరూ చనిపోతారు, అందువల్ల దీనిపైన మమకారాన్ని తొలగించండి, నన్నొక్కడినే స్మృతి చేయండి। ప్రశ్న, सर्विस की उछल ना आने का कारण क्या है? సేవలో ఉత్సాహం రాలేకపోవడానికి కారణమేంటి? జవాబు, अगर लक्षण ठीक नहीं है, बाप को याद नहीं करते तो सर्विस की उछल आ नहीं सकती। ఒకవేళ లక్షణాలు సరిలేకపోతే, బాబాను స్మృతి చేయలేకపోతే సేవలో ఉత్సాహం రాదు। कोई ना कोई उल्टे कर्म होते रहते हैं, ఏదో ఒక వ్యర్థ కర్మలు జరుగుతూ ఉంటాయి। इसलिए सर्विस नहीं कर सकते, అందువల్ల సేవ చేయలేరు। बाप का जो पहला डायरेक्शन है, आप मुझे मर गई दुनिया, इसे अमल में नहीं लाते। బాబా యొక్క మొదటి డైరెక్షను, మీరు చనిపోతే ప్రపంచం చనిపోయినట్లే, దీన్ని అమల్లోకి తేలేరు। बुद्धि देह और देह के संबंधों में फंसी हुई है तो सर्विस कर नहीं सकते। బుద్ధి దేహము మరియు దైహిక సంబంధాల్లో చిక్కుకుపోయి ఉంటే సేవ చేయలేరు। గీత హై ఓం నమ శివాయ ఓం శాంతి। పాట ఓం నమ శివాయ ఓం శాంతి। అబ్ ఏ భక్తి మార్గ కా గీత్ సునా, ఇప్పుడు ఇది భక్తి మార్గం యొక్క పాట విన్నారు। శివాయ నమః కహతే హై, శివాయ నమః అని అంటారు। శివ్ కా నామ్ గడి గడి లేతే హై, శివుడి యొక్క పేరు గడి గడికి తలుచుకుంటారు। రోజు शिव के मंदिर में जाते हैं और जो त्योहार है वो हर वर्ष मनाते हैं। రోజు శివాలయానికి వెళ్తారు, ఇంకా ఏవైతే పండగలు ఉన్నాయో అవి సంవత్సరం జరుపుకుంటారు। పురుషోత్తम मास भी होता है, పురుషోత్తम वर्ष भी होता है। పురుషోత్తమ మాసము ఉంటుంది, పురుషోత్తమ సంవత్సరం కూడా ఉంటుంది। శివాయ నమః తో రోజ్ కహతే रहते हैं, శివాయ నమః అని రోజు అంటూ ఉంటారు। శివ్ కే పూజారి బహుత్ హై, శివుడి యొక్క పూజారీలు చాలామంది ఉన్నారు। రచయిత హై శివ్, ఓంషే తే ఓంష్ భగవాన్, రచయిత శివుడు, ఉన్నతోన్నతుడైన భగవంతుడు। कहते भी है పతిత పావన్ పరం పితా పరమాత్మ శివ్ హై, అంటారు కూడా, పతిత పావనుడు పరంపిత పరమాత్మ శివుడు। రోజ్ పూజా भी करते हैं, ప్రతిరోజు పూజ కూడా చేస్తారు। तुम बच्चे जानते हो ये संगम युग है, పురుషోత్తం बनने का युग। పిల్లలైన మీకు తెలుసు కదా, ఈ సంగం యుగము పురుషోత్తములుగా అయ్యే యుగము। जैसे जिस्मनी पढ़ाई से कोई ना कोई ऊंच पद पाते हैं ना, ఎలాగైతే దైహిక చదువుతో ఏదో ఒక ఉన్నత పదవి పొందుతారు కదా। ఇన్ లక్ష్మీ నారాయణ్ నే ఏ పద్ कैसे पाया, విశ్వ కే మాలిక్ कैसे बने, ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారు, విశ్వానికి యజమానిగా ఎలా అయ్యారు, ఏ కిస్కో భీ పతా నహీ, ఇది ఎవరికీ తెలీదు। శివాయ నమః భీ కహతే హై, శివాయ నమః అని కూడా అంటారు। తుమ్ మాత్ పితా రోజ్ మహిమ గాతే హై, నీవే తల్లివి తండ్రివి అని రోజు మహిమ పాడతారు। परंतु ये नहीं जानते कि वो कब आकर मात पिता बनकर वर्षा देते हैं, కానీ ఇది తెలీదు వారు ఎప్పుడొచ్చి తల్లి తండ్రిగా అయి వారసత్వాన్ని ఇస్తారు। तुमको मालूम है कि दुनिया के मनुष्य तो कुछ भी नहीं जानते हैं, మీకైతే తెలుసు ప్రపంచంలో మనుషులకైతే కొంచెం కూడా ఏమీ తెలీదు। భక్తి మార్గమే కితనే ధక్కే ఖాతే హై, భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు। అమర్నాథ్ పర్ కితనే ఝుండ్ కే ఝుండ్ జాతే హై, అమర్నాథ్ యాత్రకి కూడా గుంపులుగా వెళ్తారు। కితనే ధక్కే ఖాతే హై, ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు। కిస్కో ఐసా కహో తో బిగడ్ పడే, ఇలా ఎవరికైనా అంటే చెడిపోతారు। तुम थोड़े बच्चे हो जिनको अंदर में बहुत खुशी है, కొంచెం పిల్లలైన మీకే లోపల చాలా సంతోషం ఉంటుంది।
लिखते भी रहते हैं बाबा, जब से आपको पहचाना है बस अब तो हमारी खुशी का పారావార్ नहीं रहा है రాస్తూ ఉంటారు. బాబా, ఎప్పుడైతే మిమ్మల్ని తెలుసుకున్నామో ఇప్పుడు మా సంతోషానికి లెక్కలేదు అని. కుచ్ భీ తక్లీఫ్ ఆది హోతీ హై ఫిర్ భీ ఖుషీ మే రహనా చాహియే. ఒకవేళ ఏదైనా కష్టం అది ఉన్నప్పటికీ సంతోషంలో ఉండాలి. హమ్ బాప్ కే బనే హై ఏ కభీ భూల్నా నహీ చాహియే. మేం బాబా వారిగా అయ్యాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. తుమ్ బచ్చే జబ్కి జాన్తే హో హమ్నే శివ్ బాబా కో పాయా హే. పిల్లలేని మీకు ఇప్పుడు తెలుసు కదా, మనం శివ్ బాబాని పొందాము. తో ఖుషీ కా పారావార్ నహీ రహనా చాహియే. కాబట్టి సంతోషానికి లెక్క ఉండకూడదు. మాయా ఘడి ఘడి బులా దేతీ హై. మాయ అయితే ఘడి ఘడికి మర్పింప చేస్తూ ఉంటుంది. బల్ లిఖతే హై हमको निश्चय है बाबा को हम जानते हैं फिर भी चलते चलते ठंडे पड़ जाते हैं. భలే రాస్తారు, మాకు నిశ్చయం ఉంది బాబాని మేము తెలుసుకున్నాము అని, అయినప్పటికీ నడుస్తూ నడుస్తూ చల్లబడిపోతారు. 6-8 मास 2-3 वर्ष आते नहीं तो बाबा समझ जाते हैं पूरा निश्चय बुद्धि नहीं है. 6-8 మాసాలు 2-3 సంవత్సరాలు కూడా రాకపోతే బాబా అర్థం చేసుకుంటారు పూర్తి నిశ్చయ బుద్ధిగా లేరు అని. పూరా నషా నహీ చడా హే. పూర్తి నషా ఎక్కలేదు. ऐसा बेहद का बाप जिससे 21 జన్మों का वर्षा मिलता है. ఇటువంటి అనంతమైన తండ్రి వీరి నుంచి 21 జన్మలకి వారసత్వం లభిస్తోంది. నిశ్చయ హో జాయే तो बहुत खुशी का नशा रहना चाहिए. నిశ్చయం ఏర్పడాలి, చాలా ఖుషి యొక్క నషా ఉండాలి. जैसे किसके बच्चे को राजा गोद में लेना चाहते हैं. ఎలాగైతే ఎవరి పిల్లలనైనా రాజు దత్తత చేసుకోవాలనుకుంటే తెలుస్తుంది కదా, ఇలా మాట జరుగుతుంది, పిల్లల్ని వారసులుగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు రాజు అని. తో బచ్చేకు బహుత్ ఖుషి హోగి నా. ఆ పిల్లలకి కూడా చాలా సంతోషం ఉంటుంది కదా. మే రాజా కా బచ్చా బంతా హూ. నేను మహారాజు గారి పిల్లవాడిగా అవుతాను. వా గరీబ్ కా బచ్చా షాహుకార్ కి గోద్ లేతే హే తో బహుత్ ఖుషి హోతీ హై నా. పేదవాళ్ల పిల్లలు ధనవంతులు వడి తీసుకుంటే చాలా సంతోషం ఉంటుంది కదా. జానా జాతా హే కి ముझे ఫలానా అడాప్ట్ కర్తే హై తో గరీబీ కా గమ్ భూల్ జాతా హే. తెలుసుకోవటం జరుగుతుంది, ఫలానా వారు దత్తత చేసుకుంటున్నారు అంటే పేదవారి యొక్క దుఃఖమంతా మర్చిపోతారు. ఓ తో హై ఫిర్ భీ ఏక్ జన్మ్ కి బాత్. అయినప్పటికీ అది ఒక్క జన్మ యొక్క విషయం. యహా బచ్చోं को खुशी रहती है 21 జన్మ వర్షా లేనే కి. ఇక్కడ పిల్లలకి సంతోషం ఉంటుంది 21 జన్మలు వారసత్వం తీసుకునేందుకు. బేహద్ కే బాప్ కో యాద్ కర్నా హై और फिर दूसरों को रास्ता बताना है. బేహద్ బాబాని స్మృతి చేయాలి మరియు ఇతరులకు దారి తెలియచేయాలి. శివ్ బాబా పతిత పావన్ ఆయా హువా హై. శివ్ బాబా పతిత పావనుడు వచ్చి ఉన్నారు. సమఝాతే హే తుమ్హారా మే బాప్ హూ. బాబా తెలియచేస్తున్నారు, నేను మీ తండ్రిని. ऐसे कोई मनुष्य नहीं कह सकते कि मैं तुम्हारा बेहद का बाप हूँ. ఇలా ఏ మనుషులు అనలేరు నేను మీ యొక్క అనంతమైన తండ్రిని అని. బాప్ హీ సమఝానీ దేతే హే. బాబాయే తెలియచేస్తున్నారు, మే 5000 వర్ష్ పెహ్లే ఆయా థా. నేను 5000 సంవత్సరాల ముందు వచ్చాను. తుమ్కో ఎహీ అక్షర్ కహా థా కి మా మేకం యాద్ కరో. మీకు ఇదే అక్షరం చెప్పాను, నన్నొక్కడనే స్మృతి చేయండి. ముझ పతిత్ పావన్ బాప్ కో యాద్ కర్నే సే హీ తుమ్ పతిత్ సే పావన్ బనేంగే और कोई उपाय नहीं है పతిత్ సే పావన్ బన్నే కా. పతిత పావనుడైన తండ్రిని నన్ను స్మృతి చేయటం ద్వారానే మీరు పతితుల నుంచి పావనులుగా అవుతారు. పతితుల నుంచి పావనంగా అయ్యేందుకు వేరే ఉపాయం ఏమీ లేదు. పతిత పావన్ హే ఏక్ బాప్. పతిత పావనుడు ఒక్కరే తండ్రి. కృష్ణకో భగవాన్ నహీ కహ సక్తే. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. గీతా కా భగవాన్ ఏక్ పతిత్ పావన్ పునర్జన్మ రహిత హై. గీతా భగవంతుడు ఒక పతిత పావనుడు, పునర్జన్మ రహితుడు. పెహ్లీ పెహ్లీ బాత్ ఏ లిఖావు. మొట్టమొదట ఈ విషయం రాయించండి.
बड़े बड़े आदमियों की लिखत देखेंगे तो समझेंगे ठीक है, పెద్ద పెద్ద మనుషుల రాత చూస్తే అనుకుంటారు ఇది నిజమే అని. कोई साधारण आदमी को देखेंगे तो कहेंगे ब्रह्मा कुमारियों ने इनको जादू लगा दिया है. ఎవరైనా సాధారణ మనుషుల్ని చూస్తే అనుకుంటారు బ్రహ్మా కుమారీలు వీరికి గారడీ చేశారు అని. तब लिखा है बड़े आदमी के लिए ऐसा नहीं कहेंगे. అప్పుడు రాస్తారు పెద్ద మనుషులకైతే ఇలా అనరు. तुम कुछ भी कहते हो तो समझते हैं छोटा मुख बड़ी बातें बनाती है कि भगवान आया हुआ है. మీరేదైనా చెప్తే అంటారు ఈ చిన్నవాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, భగవంతుడు వచ్చారు అని. ऐसे तुम बच्चों को सिर्फ कहना नहीं है कि भगवान आया हुआ है, इससे तो कोई समझेंगे नहीं और ही हंसी करेंगे. ఇలా పిల్లలైన మీరు ఎవరికి చెప్పకూడదు భగవంతుడు వచ్చాడు అని. ఇలా అంటే నవ్వుతారు. బాబా చెప్తున్నారు ఇంకా నవ్వుతారు. ఏ సమझाना है कि दो बाप है. అందరికీ ముందు ఇది తెలియచేయండి మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. पहले से ही फट से सीधा कहना नहीं है कि भगवान आया हुआ है. ముందు డైరెక్ట్గా చెప్పకూడదు భగవంతుడు వచ్చి ఉన్నారు అని. क्योंकि आजकल दुनिया में भी भगवान कहलाने वाले बहुत हो गए हैं. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భగవంతుడు అని అనేవారు చాలామంది అయిపోయారు. सब अपने को भगवान का अवतार समझते हैं तो युक्ति से दो बाप का राज समझाना चाहिए. అందరూ తమని భగవంతుడి యొక్క అవతారంగా భావిస్తారు. అందుకే యుక్తిగా ఇద్దరి తండ్రుల యొక్క రహస్యం తెలియచేయాలి. ఏక హే హద్ కా బాప్, దూసరా హే బేహద్ కా బాప్. ఒకరు హద్దులో తండ్రి, రెండోవారు అనంతమైన తండ్రి. బాప్ కా నామ్ హై శివ్, वो सभी आत्माओं का बाप है. तो ज़रूर बच्चों को वर्षा देते होंगे. బాబా యొక్క పేరు శివ, వారు ఆత్మలందరికీ తండ్రి. తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇస్తూ ఉంటారు. శివ్ జయంతి भी मनाते हैं, శివ జయంతి కూడా జరుపుతారు. वही आकर स्वर्ग की स्थापना करते हैं. तो जरूर नरक का विनाश होना है. వారే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. తప్పకుండా నరకం వినాశనం అవుతుంది. उसकी भी निशानी है ये महाभारत लड़ाई है. దానికి గుర్తే ఈ మహాభారత యుద్ధం. बाकी सिर्फ भगवान आया है ये कहने से कोई समझेंगे नहीं. కేవలం భగవంతుడు వచ్చారు అని చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. డిండోరా పీట్తే रहते हैं, బాజంత్రీలు వాయిస్తూ ఉంటారు. ऐसी ऐसी उल्टी सर्विस करने से और ही फिर सर्विस में ढीलापन आ जाता है. ఇటువంటి ఉల్టా సేవ చేయటం ద్వారా సేవలో ఇంకా బలహీనత వచ్చేస్తుంది. एक तरफ कहते हैं भगवान आया हुआ है, भगवान पढ़ाते हैं, फिर जाकर शादी करते हैं. ఒక పక్కన భగవంతుడు వచ్చారు, భగవంతుడు చదివిస్తున్నారు అంటారు, ఇంకొక వైపుకు వెళ్ళి వివాహం చేసుకుంటారు. तो लोग कहेंगे तुमको फिर क्या हुआ. అప్పుడు అందరూ మిమ్మల్ని అంటారు మీకేమైంది అని. తుమ్తో कहते थे कि भगवान पढ़ाते हैं, భగవంతుడు చదివిస్తున్నాడని మీరు అన్నారు. कहते हैं हमने जो सुना था सो कह दिया. అంటారు మేము ఏది విన్నామో అదే చెప్పాము అంటారు. అనేక प्रकार के विघ्न भी पड़ते हैं, అనేక రకాల విఘ్నాలు కూడా పడతాయి. अपने बच्चों से जैसे हिंदू धर्म वालों ने आपे ही अपने को चमाट मारी है ना. తమ పిల్లల నుంచి ఎలాగైతే హిందూ ధర్మం వాళ్ళు తమని తామే కొట్టుకున్నారు కదా. వాస్తవ మే హై దేవీ దేవతా ధర్మకే పరంతు కే దేతే హమ్ హిందూ హై. వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, కానీ మేము హిందువులము అని అంటారు. అభి తుమ్ జాన్తే హో హమ్ హీ పూజ్య థే తో శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ ధర్మ థా. ఇప్పుడు మీకు తెలుసు కదా మేమే పూజ్యులుగా ఉండేవారు, మా కర్మలు శ్రేష్టంగా ఉండేవి, ధర్మం కూడా శ్రేష్టంగా ఉండేది. ఆసురీ మత్ పర్ ధర్మభ్రష్ట కర్మభ్రష్ట బన్ పడే హై. ఆసురీ మతంపై ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు. హమ్ హీ అప్నే ధర్మకి గ్లాని షురూ కర్తే హై. మనమే మన ధర్మగ్లానిని ప్రారంభిస్తాము. ఆసురీ మాయాకి మత్ సే. इसलिए बाबा ने खुद कहा है वो है आसुरी संप्रदाय.
ఆసురి మాయ యొక్క సలహాతో మన గ్లానిని మనమే ప్రారంభించాం. అందుకే బాబా స్వయంగా అన్నారు కదా, అది ఆసురి సంప్రదాయం. యహ్ హే దైవీ సంప్రదాయ, ఇది దైవీ సంప్రదాయం. జిన్కో మే రాజయోగ్ సిక్లాతా హూ, వీరికే నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. అభి హే కలియుగు, ఇప్పుడు ఇది కలియుగము. జో ఏ నాలెడ్జ్ ఆకర్ సున్తే హే ఓ అసుర్ సే బదల్ దేవతా బంతే హే, ఎవరైతే ఈ జ్ఞానాన్ని వచ్చి వింటారో వారే అసురులకి బదులు దేవతలుగా అవుతారు. ఏ నాలెడ్జ్ హీ హై దేవతా బన్నే కే లియే, ఈ జ్ఞానము దేవతలుగా అయ్యేందుకు. 5 వికారోం పర్ జీత్ పానే సే దేవతా బంతే హో, పంచ వికారాలపైన గెలుపొందటం ద్వారానే దేవతలుగా అవుతారు. బాకీ అసురోం और దేవతాओं की कोई लड़ाई नहीं लगी, మిగిలిన అసురులకి మరియు దేవతలకి ఎటువంటి యుద్ధం జరగలేదు. यह भी भूल कर दी है फिर दिखाते हैं, जिसकी तरफ साक्षात भगवान है उनकी विजय हुई, उसमें नाम कृष्ण का दे दिया है. ఎవరి వైపైతే, ఇది కూడా తప్పు చూపించారు, ఎవరి వైపైతే సాక్షాత్ భగవంతుడున్నారో వారికే విజయం లభించింది, వారందులో కృష్ణుడు పేరు వేశారు. వాస్తవానికి మీకు మాయతో యుద్ధము. బాప్ కితనీ బాతే బ్యాట్ సమझाते हैं, परंतु तमो प्रधान ऐसे है जो बिल्कुल समझते ही नहीं. బాబా ఎన్ని విషయాలు కూర్చుని తెలియచేస్తున్నారు, కానీ ఎంత తమో ప్రధానంగా ఉన్నారంటే అసలు అర్థం చేసుకోవట్లేదు. బాప్కో యాద్ నహీ కర్ సక్తే, బాబాని స్మృతి చేయట్లేదు. సమझते भी है हमारी ऐसी तमो प्रधान बुद्धि है जो याद ही नहीं ठहरती. ఏమనుకుంటున్నారు, మా బుద్ధి ఇంత తమో ప్రధానంగా ఉంది అందుకే స్మృతి నిలబడట్లేదు అని. ఇస్లియే ఉల్టా కామ్ కర్తా रहता हूँ, అందుకే వ్యర్థమైన కర్మలు చేస్తున్నాను అనుకుంటున్నారు. అచ్చే అచ్చే బచ్చే బి యాద్ బిల్కుల్ నహీ కర్తే, మంచి మంచి పిల్లలు కూడా స్మృతి కొంచెం కూడా చేయట్లేదు. లక్షణ్ సుధార్తే హీ నహీ, ఇస్లియే సర్వీస్కి ఉఛల్ నహీ ఆతీ హై, లక్షణాలు మారట్లేదు అందువల్ల సేవలో ఉత్సాహం రావట్లేదు. బాప్ कहते हैं देह सहित देह के जो भी संबंध है उनको मारो అథవా బోలో. బాబా అంటున్నారు, దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో అందరినీ మర్చిపోండి. బాబా అంటున్నారు కదా, మనం మరణిస్తే ప్రపంచం మరణించినట్లే. ఏ బాప్ బయట సమझाते हैं, ఈ విషయాలన్నీ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. बुद्धि से भूल जाना है जबकि तुम हमारे बने हो, इन सबको बोलो, एक बाप को याद करो. బుద్ధి ద్వారా మర్చిపోవాలి, ఎందుకంటే మీరు నా వారిగా అయ్యారు. వీటన్నింటినీ మర్చిపోండి, ఒక్క బాబాని స్మృతి చేయండి. जैसे कोई बीमारी का होपलेस केस हो जाता है तो फिर उससे ममत्व मिटाना होता है. ఎలాగైతే ఏదైనా అనారోగ్యం హోప్లెస్ అయిపోతే తిరిగి వారిపైన మమకారం తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫిర్ ఉన్కో कहते हैं రామ్ రామ్ కహో, తిరిగి వాళ్ళకి చెప్తారు కదా ఇంకా అంతిమ అవస్థ వచ్చేసింది, రామ రామ అనండి అని. బాప్ भी कहते हैं इस दुनिया का केस बहुत होपलेस है, బాబా కూడా అంటున్నారు ఈ ప్రపంచం చాలా హోప్లెస్ కేసులో ఉంది. ఏ ఖతం హోనీ హై, సబ్ మర్ జాయేంగే, ఇస్లియే ఇన్సే మమత్వ మిటావో, అంతా సమాప్త అయిపోతుంది, అందరూ చనిపోతారు, అందువల్ల వీటిపై నుండి మమకారం తొలగించేయండి. ఓ తో రామ్ రామ్కి ధున్ లగాతే హై, అక్కడ రామ్ రామ్ అనే ధ్వని అంటారు. యహాతో ఏకకి బాత్ నహీ, ఇక్కడ ఒక్కరి విషయం కాదు. సారీ దునియా వినాశ్ హోనీ హై, మొత్తం ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఇస్లియే తుమ్కో ఏక్ హీ మంత్ర దేతా హూ, మా మేకం యాద్ కరో, అందుకే మీకు ఒకే మంత్రాన్ని ఇస్తున్నాను, నన్నొక్కడనే స్మృతి చేయండి. కితనీ సంఝాని దేతే రేతే హే, బాబా ఎంతగా తెలియచేస్తూ ఉంటారు, రకరకాలుగా తెలియచేస్తారు. అభి పురుషోత్తం మాస్ ఆయా తో పురుషోత్తం యుగ్ పర్ భీ సంఝాని దేతే రేతే హే, ఇప్పుడు పురుషోత్తమ మాసం వచ్చేసింది, పురుషోత్తమ యుగం పైన కూడా బాబా తెలియచేస్తారు. సంఝానికి బడి హుషియారీ చాహియే, తెలియచేసేందుకు చాలా తెలివి కావాలి, ధారణ బాగుండాలి. కోయి పాపకర్మ నహీ కర్నా చాహియే, ఎటువంటి పాపకర్మ చేయకూడదు. బిగర్ చుట్టి కోయి చీజ్ ఉఠానా ఖానా
यह भी बहुत गुप्त पाप है. అడగకుండా ఎవరు వస్తువులైనా తీసుకోవడం తినేయటం ఇది కూడా చాలా గుప్తమైన పాపం. కాయిదే బడే ఖడే హై, నియమాలు చాలా కఠినమైనవి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా తయారు చేసేందుకే ఇప్పుడు బాబా వచ్చారు. ఈ నియమాలు చాలా కఠినమైనవి. బిగర్ చుట్టి ఫిర్ పాప్ వృద్ధికో పాతే జాతే హై. ఏదైనా వస్తువు అడగకుండా తినడం వల్ల కూడా పాపం వృద్ధి అయిపోతుంది. యహాతో తుమ్ బచ్చోంకో పుణ్యాత్మ బన్నా హై. ఇక్కడ పిల్లలైన మీరు పుణ్యాత్మగా అవ్వాలి. హమ్కో పుణ్యాత్మ సే స్నేహ హై, పాపాత్మ సే విరోధ హై. మనకి పుణ్యాత్మ అంటే స్నేహం, పాపాత్మ అంటే విరోధం. భక్తి మార్గ మే భీ జానతే హై कि अच्छा कर्म करने से अच्छा फल मिलेगा, इसलिए दान पुण्य आदि अच्छे कर्म करते हैं ना. భక్తి మార్గంలో కూడా తెలుసు కదా, మంచి కర్మలు చేయటం ద్వారా మంచి ఫలం లభిస్తుంది. అందువల్లే మంచి దాన పుణ్యాలు మంచి కర్మలు చేస్తారు కదా. ఏ డ్రామా హే, ఫిర్ భీ కహతే హై భగవాన్ అచ్చే కర్మోं का फल अच्छा देता है. ఇది డ్రామా. తిరిగి అంటారు భగవంతుడు మంచి కర్మలకి మంచి ఫలాన్ని ఇస్తాడు అని. బాప్ कहते हैं मैं सिर्फ ఏ ధందా थोड़े ही बैठ कर करता हूँ. బాబా అంటున్నారు ఈ వ్యాపారం నేను కూర్చుని చేయను. ఏ తో సారీ డ్రామా మే నోంద్ హై. ఇది మొత్తం డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. డ్రామా అనుసార్ బాప్కో జరూర్ ఆనా హై. డ్రామానుసారంగా బాబా తప్పకుండా రావాలి. बाप कहते हैं मुझे आकर सबको रास्ता बताना है. బాబా అంటున్నారు నేనే వచ్చి అందరికీ దారిని తెలియచేయాలి. బాకీ ఇస్మే కృపా ఆదికి కోయి బాత్ హీ నహీ హై. ఇందులో కృప మొదలైన విషయం లేదు. कोई लिखते हैं बाबा आपकी कृपा होगी तो हम आपको कभी नहीं भूलेंगे. కొంతమంది రాస్తారు బాబా మీ యొక్క కృప ఉంటే మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము అని. बाप कहते हैं हम कभी कृपा आदि नहीं करते. ये तो భక్తి మార్గకి బాతే హై. బాబా అంటున్నారు నేను ఎప్పుడు కృప ఆది చూపించను. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. తుమ్కో అప్నే పర్ కృపా కర్నీ హై. మీ పైన మీరే కృప చూపించుకోవాలి. బాప్కో యాద్ కరేంగే తో వికర్మ వినాశ్ హోంగే. బాబాని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గకి బాతే జ్ఞాన్ మార్గమే హోతీ నహీ. భక్తి మార్గం యొక్క విషయాలు జ్ఞాన మార్గంలో ఉండవు. జ్ఞాన్ మార్గ హై హీ పఢాయి. జ్ఞాన మార్గం అంటేనే చదువు. టీచర్ కోయి పర్ కృప థోड़ी ही కరేగా. టీచర్ ఎవరిపైనైనా కృప చూపిస్తారా? హరేక్ కో పढ़ना है. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బాప్ శ్రీమత్ దేతే హై ఉస్ పర్ చల్నా చహియేనా. బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు, దానిపైన నడవాలి కదా. परंतु अपनी मत पर चलने कारण कुछ भी सर्विस नहीं करते. కానీ తమ సొంత సలహాపై నడిచిన కారణంగా కొంచెం కూడా సేవ చేయరు. బచ్చోं को बिल्कुल పుణ్యాత్మ బన్నా హై. పిల్లలు పూర్తి పుణ్యాత్మగా అవ్వాలి. జరా భీ కోయి పాప్ నా హో. కొంచెం కూడా ఎటువంటి పాపము ఉండకూడదు. కై బచ్చే అప్నా పాప్ బతాయేంగే కభీ నహీ. కొంతమంది పిల్లలు తమ పాపాన్ని ఎప్పుడూ చెప్పరు. బాప్ भी कहते हैं वो ऊंच पद कभी नहीं पाएंगे. బాబా కూడా అంటారు వారు ఎప్పటికీ ఉన్నత పదవి పొందరు అని. గాయా హువా హే చెడే తో చాకే వైకుంఠరస్. అందుకే మహిమ ఉంది కదా, ఎక్కారంటే వైకుంఠ రసాన్ని పొందుతారు, పడ్డారంటే చూర్ణం అయిపోతారు. బచ్చే జాన్తే హే బహుత్ ఊంచ్ మర్తబా హై. పిల్లలకి తెలుసు కదా చాలా ఉన్నతమైన పదవి. గిడితే హే తో కోయి కామ్ కే నహీ రహతే. పడిపోతే ఎందుకు పనికిరారు. అశుద్ధ అహంకార్ హే పెహ్లా నంబర్. ఫిర్ కామ్ క్రోధ్ లోభ్ భీ కమ్ నహీ. అశుద్ధ అహంకారం మొదటి నెంబర్, తర్వాత కామం క్రోధం లోభం కూడా తక్కువ కాదు. లోభ్ మోహ భీ సత్యనాశ్ కర్ దేతే హై. లోభమోహాలు కూడా సత్యనాశనం చేస్తాయి. బచ్చే ఆది మే మోహ్ హోగా తో వో యాద్ ఆతే రహేంగే. పిల్లల మీద అది మోహం ఉంటే వారే జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఆత్మతో कहती है मेरा तो एक शिव बाबा दूसरा न कोई और कोई भी याद ना पड़े ऐसा పురుషార్థ करना है. ఆత్మ అంటుంది నాకు ఒక శివ్ బాబా తప్పించి రెండో వారెవరూ లేరు.
ఇటువంటి పురుషార్థం చేయాలి. ఏ సబ్తో ఖతం హోనా హై, ఇప్పుడంతా సమాప్త అయిపోతుంది, వినాశనం ఎదురుగా ఉంది, వారసత్వాన్ని తీసుకోలేరు. ఇన్మే క్యా మోహ రఖనా హై, వీరిపైన ఏం మోహం పెట్టుకోవాలి. ऐसे ऐसे अपने साथ बातें करनी है, ఇలా ఇలా మీతో మాట్లాడుకోవాలి. సారీ దునియాకు బుద్ధి సే బుల్నా హై, మొత్తం ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోవాలి. ఎతో సబ్ ఖతం హోనా హీ హై, ఇప్పుడు మొత్తం సమాప్తి కాబోతోంది. తుఫాన్ ఐసే లగెంగే జో ఏకదం ఖతం హో జాయేగా, ఎటువంటి తుఫాన్లు వస్తాయంటే ఒక్కసారి సమాప్తి అయిపోతుంది. ఆగ్ కహా లగ్తీ హై, హవా జోర్ సే ఆతీ హై, ఎక్కడైనా నిప్పంటుకుంటే వేడిగాలులు వచ్చేస్తాయి, ఒక్కసారి సమాప్తి చేసేస్తుంది. ఆధే घंटे में 100-150 झोंपड़ियों को ख़त्म कर देती है, అరగంటలో 100-150 ఇళ్ళని సమాప్తి చేసేస్తుంది. तुम जानते हो कि इस भंबोर को आग लगनी ही है, नहीं तो इतने सब मनुष्य कैसे मरेंगे. మీకు తెలుసు కదా ఈ ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, లేకపోతే ఇంతమంది మనుషులు ఎలా చనిపోతారు. जो अच्छे बच्चे हैं, लक्षण भी अच्छे हैं, तो సర్వీస్ भी अच्छी करते हैं. ఎవరైతే మంచి పిల్లలో మంచి లక్షణాలతో ఉంటారో వారు సేవ కూడా బాగా చేస్తారు. తుమ్ బచ్చోं को నషా रहना चाहिए, పిల్లలైన మీకు నషా ఉండాలి. పూరా నషాతో అంత్ మే రహేగా, పూర్తి నష అంతిమంలో ఉంటుంది. జబ్ కర్మాతీత్ అవస్థ హో ఫిర్ భీ పురుషార్థ్ కర్తే రహతే హై, ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఉంటుందో అప్పుడే పురుషార్థం అలా చేస్తూ ఉంటారు. बनारस में शिव के मंदिर में तो बहुत जाते हैं, क्योंकि वो है ऊंच తే ऊंच భగవాన్. బనారస్ కాశీ శివాలయానికి చాలామంది వెళ్తారు, ఎందుకంటే వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వహా శివ్కి భక్తి బహుత్ హై, అక్కడ శివభక్తి చాలా ఉంది. బాబాతో कहते रहते हैं వహా ఉన్కో జాకర్ సమझाओ, బాబా అయితే చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి వారికి తెలియచేయండి. ఏ శివ్ భగవాన్ ఇన్ లక్ష్మీ నారాయణకు ఏ వర్షా దేతే హై, ఈ శివ భగవానుడు ఈ లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. సంగం పర్ హీ ఏ వర్షా ఉన్సే మిలా హువా హై, సంగం యుగంలోనే ఈ వారసత్వం వారికి లభించింది. ఏ సమझाने से फिर బ్రహ్మ సరస్వతికి भी समझानी आती है, ఇది తెలియచేయటం ద్వారా బ్రహ్మ సరస్వతి గురించి కూడా తెలియచేయాల్సి ఉంటుంది. చిత్రం పర్ బడా క్లియర్ సమझा सकते हैं, చిత్రాలపైన చాలా క్లియర్గా తెలియచేయాలి. ఇన్హోంకు ఏ రాజ్య कैसे मिला, వీరికి రాజ్యం ఎలా లభించింది. ఇన్ లక్ష్మీ నారాయణ్ కే రాజ్యమే భక్తి మార్గ థా నహి, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో భక్తి మార్గం ఉండేది కాదు. కహెంగే భక్తితో అనాది హీ హై, అంటారు భక్తి అనాదిగా ఉంది అని. అభి తుమ్కో కితనీ నాలెడ్జ్ మిలీ హై, తో నషా చెడనా చహియేనా, ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం లభించింది, నషా ఎక్కాలి కదా. హమ్కో భగవాన్ పఢా రహే హై, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నాడు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు. తుమ్ స్టూడెంట్ హోనా, మీరు విద్యార్థులు కదా. జిన్కో నిశ్చయ్ హోగా ఏ బ్రహ్మ కుమారియా జిస్ ద్వారా సున్కర్ హమ్కో నిశ్చయ్ బిఠాతీ హై ఓ ఖుద్ క్యా హోగా, ఎవరికైతే నిశ్చయం ఉంటుందో ఈ బ్రహ్మ కుమారీలు ఎవరి ద్వారా వినిపించి మాకు నిశ్చయం కూర్చోబెట్టిస్తున్నారు అని వారికి స్వయం ఏముంటుంది. అందుకే ముందు తండ్రిని కలుసుకోవాలి. జబ్ తక్ పూరా నిశ్చయ్ నహీ హోగా తబ్ తక్ బడేగా నహీ, ఎప్పటి వరకైతే పూర్తి నిశ్చయం ఉండదో అప్పటి వరకు పెరగరు. నిశ్చయ్ వాలా హీ ఝట్ బాగేగా, నిశ్చయం ఉన్నవాళ్ళు వెంటనే పరిగెట్టుకుంటూ వస్తారు. ऐसे बाप के पास हम जाकर मिलेंगे छोड़ेंगे नहीं, ఇటువంటి తండ్రి వద్దకు మేము వెళ్ళి కలుసుకుంటాం వదలము అని. బస్ బాబా హమ్ తో ఆప్కా బన్ గయా హమ్ జాయేంగే నహీ, బస్ బాబా ఇప్పుడు మేము మీ వారిగా అయిపోయాము, ఇంక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళము. గీత్ భీ హెనా చాహే ప్యార్ కరో చాహే టుకరావో, పాట కూడా ఉంది కదా, నువ్వు ప్రేమించుకున్నా అసహించుకున్నా నీ ద్వారాన్ని మేము వదలము. ఏ దీవానా తేరా ధర్ నహీ छोड़ेगा फिर भी बिठा तो नहीं सकते, అలాని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టలేము. సర్వీస్ పర్ బేజ్నా హీ పడతా హే, సేవకైతే పంపించాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ బన్నా హే,
గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ऐसे लिख कर भी देते हैं, फिर बाहर जाने से మాయా की చక్రీ में आ जाते हैं. ఇలా రాసి ఇస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళటంతో మాయ యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. మాయా ఇతని ప్రబల్ హై, మాయ ఇంత గట్టిది. మాయాకే బహుత్ విఘ్న పడతే హై, మాయ యొక్క విఘ్నాలు కూడా చాలా పడతాయి. छोटे से दीवे को माया के तूफान कितने आते हैं, చిన్న దీపానికి మాయ యొక్క తుఫాన్లు ఎన్నొస్తాయి. ఇన్ గీతం కా భీ సార్ బాబ్ ఆకర్ సమझाते हैं, ఈ పాటల యొక్క సారం కూడా బాబా వచ్చి తెలియచేస్తున్నారు. తుమ్హారా పురుషోత్తమ యుగ్ చల్ రహా హై, మీది పురుషోత్తమ యుగం నడుస్తుంది. భక్తోం కా పురుషోత్తమ మాస్ చలా గయా, భక్తుల యొక్క పురుషోత్తమ మాసం వెళ్ళిపోయింది. बाप कहते हैं इस संगम पर ही मैं आता हूँ पतितों को पावन बनाने. బాబా అంటున్నారు ఈ సంగం యుగంలోనే నేను వస్తాను పతితుల్ని పావనంగా తయారు చేయటానికి. బాబా ఎంత మంచిగా తెలియచేస్తున్నారు. अच्छा दिन प्रतिदिन सेवा की वृद्धि के लिए नई नई युक्तियाँ निकलती रहेगी. अच्छा రోజు రోజుకి సేవకి కొత్త కొత్త ఉపాయాలు వెలువడతాయి. अच्छे अच्छे चित्र बनते जाएंगे, మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. తయార్ మాల్ మిల్తా హే జిస్సే ఫట్ సే కోయి సమజ్ జాయే, మంచి సరుకు దొరికితే వెంటనే అర్థం చేసుకుంటారు. సీడీ బహుత్ అచ్చి హై, మెట్ల వరుస చిత్రం చాలా బాగుంది. ఈ సమయ కోయి ఏ నహీ కహ సక్తే కి హమ్ పావన్ హై, ఈ సమయంలో మేము పావనులము అని ఎవరు కూడా అనలేరు. పావన్ దునియా సత్యుగ్ కో కహా జాతా హై, పావన ప్రపంచమని సత్యుగానే అంటారు. పావన ప్రపంచానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణులు. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, జరా భీ కోయి బడా అథవా సూక్ష్మ పాప్ నా హో, ఇస్కా బహుత్ బహుత్ ధ్యాన్ రఖనా హే. కొంచెం కూడా పెద్ద లేక చిన్న సూక్ష్మ పాపం జరగకూడదు. దీనిపైన చాలా చాలా అటెన్షన్ పెట్టాలి. ఎప్పుడు ఏ వస్తువు దాచుకుని తీసుకోకూడదు. లోభ మోహాలతో జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, అశుద్ధ అహంకార్ జో సత్యనాశ్ కర్నే వాలా హే ఉసే త్యాగ్ దేనా హే. అశుద్ధ అహంకారం ఏదైతే సత్యనాశనం చేస్తుందో దాన్ని త్యాగం చేయాలి. ఏక్ బాప్ కే సివాయ్ దూసరా కోయి భీ యాద్ నా పడే, ఒక్క బాబా తప్పించి ఇతరులు ఎవరూ జ్ఞాపకం రాకూడదు. ఇదే పురుషార్థం చేయాలి. वरदानमु, सूक्ष्म संकल्पों के बंधन से भी मुक्त बन ऊंची स्टेज का अनुभव करने वाले निर्बंधन भवा. సూక్ష్మ సంకల్పాల బంధనాల నుండి కూడా ముక్తులయ్యి ఉన్నత స్థితిని అనుభవం చేసుకునే నిర్బంధన భవ. जो बच्चे जितना निर्बंधन है उतना ऊंची स्टेज पर स्थित रह सकते हैं. ఏ పిల్లలు ఎంత నిర్బంధనులో అంత ఉన్నతమైన స్టేజ్లో స్థితులవుతారు. इसलिए चेक करो मनसा वाचा कर्मणा में कोई सूक्ष्म भी धागा जुटा हुआ तो नहीं है. అందువల్ల చెక్ చేసుకోండి, మనసా వాచా కర్మణ ఏ సూక్ష్మ దారము జోడింపబడి లేదు కదా. ఒక్క బాబా తప్పించి ఇంకా ఎవరూ జ్ఞాపకం రాకూడదు. అప్ని దేహ బి యాదాయి, మన దేహం జ్ఞాపకం వచ్చినా దేహంతో దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచం అన్నీ వెనక వచ్చేస్తాయి. मैं निर्बंधन हूँ, इस वरदान को स्मृति में रखो. నేను నిర్బంధన ఆత్మననే వరదానాన్ని స్మృతిలో పెట్టుకోండి. మొత్తం ప్రపంచం మాయ యొక్క జాలం నుండి ముక్తులయ్యే సేవ చేయండి. స్లోగన్ను, देही अभिमानी स्थिति द्वारा तन और मन की हलचल को समाप्त करने वाले ही अचल रहते हैं. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనసు యొక్క అలజడిని సమాప్తి చేసేవారే అచంచలంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.